మెగాస్టార్ మూవీ పైన విజయ్ దేవరకొండ కామెంట్ అసలు మన వాళ్ళే ఈ విధంగా చేస్తే చాలా బాధగా అనిపిస్తుంది అంటూ ఒక పోస్ట్ మాత్రం పెట్టారు. అసలు దేని గురించి దేన్ని ఉద్దేశించి ఆయన పోస్ట్ పెట్టారు? సో ఖచ్చితంగా ఆ రివ్యూలు ఇవనేది చాలా మన తెలుగు సినిమాకి కిల్ చేయడానికి ఇది మెయిన్ పాయిజన్ అనమాట. సో ఎందుకంటే రివ్యూలు పొద్దున్నే సినిమా చూడంగానే పొద్దున రాత్రి ఏ మొదటి షో పడంగానే ఆ సినిమా పూర్తి కాకుండానే 10 నిమిషాల నుంచే మొదలు పెడతారు. అంటే సినిమా బాగాలేదు, సినిమా ఇది అనవసరం ఇది. సో దీనివల్ల ఏమవుతుందంటే అవతల ఇండస్ట్రీస్ ముందు మన సినిమాలు చిన్నబోతున్నాయి, అలాగే మన సినిమాలు దెబ్బతింటున్నాయి అనమాట బాక్స్ ఆఫీస్ దగ్గర. సో మనం ఒకప్పుడు 2000 కోట్లు 1800 కోట్లు అలా చూస్తూ వచ్చాం. సో ఆ స్థాయి నుంచి 2025లో ఒక్క సినిమా కూడా 500 కోట్ల మార్కు టచ్ చేయకపోవడం అది అసలు నిజంగా చాలా సిగ్గుచేటు అనమాట. ఎందుకంటే ఆన్లైన్ నెగిటివిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. సో ముఖ్యంగా బుక్ మై షో యాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో టికెట్ కొన్న ప్రతి ఒక్కరికి కూడా రివ్యూ ఇచ్చే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అదేవిధంగా పెయిడ్ రివ్యూస్ కూడా ఇవ్వడానికి ఒక ఆస్కారం ఉంటుంది అనమాట దాంట్లో. అలాగే రేటింగ్ని మేనేజ్ చేయడం కానీ ఇదంతా చేస్తూ ఉంటారు. సో అది కొంతమంది హీరోలు వాళ్ళ సినిమాని కాపాడుకోవడం కోసం కొంచెం ఖర్చు పెట్టి చేసిన పని అది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి సినిమా ఇప్పుడు 100 మంది బాగుందంటే పైన వచ్చి ఒక 1000 మంది బాగాలేదని రాయడానికి స్కోప్ ఉందన్నమాట అక్కడ. సో నెగిటివిటీ చేసే వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు ఆ యాప్లో ఆ రివ్యూస్ ఆప్షన్ ఏదైతే ఉందో. సో దాన్ని ఇంకా చేయడానికి లేకుండా సో ఇండివిజువల్ ఐడితో మాత్రమే ఎవరైతే ఒక మెయిల్ కలిగిన వాళ్ళు మాత్రమే, సో ఆ బుక్ మై షో హ్యాండిల్ కలిగిన వాళ్ళు మాత్రమే రివ్యూ ఇచ్చేటట్టుగా ఆప్షన్ అయితే పెట్టారు. సో కోర్టులో అది వీళ్ళు నిర్మాతలు వెళ్ళి దానికి కావాల్సిన అన్ని కూడా చేయించి ఆ మెమోస్ ఇచ్చి దాన్ని తెప్పించుకున్నారనమాట. సో ఆ విధంగా ఇప్పుడు ఆ పని చేయడం ఏదైతే మనశంకర్ వరప్రసాద్ గారి నుంచి కింద గైడ్ లైన్ వస్తుంది. సో రివ్యూస్ ఆర్ నాట్ అని చెప్పి ఇంకా ఎలిజిబుల్ లేదు అని చెప్పి. సో ఇంకెవరు కూడా పెయిడ్ రివ్యూలు ఇవ్వడానికో లేదంటే ఫేక్ రివ్యూలు ఇవ్వడానికో ఛాన్స్ లేదనమాట. సో ఆ బుక్ మై షో ఆప్షన్ ఇస్తే మనం రేటింగ్ ఇవ్వచ్చు 9 10 అని చెప్పి. సో అది ఇంకా ఎవరి అభిమానులు వాళ్ళు ఇచ్చుకుంటారు కాబట్టి తప్పులేదు దాంట్లో. సో కొంతమంది నచ్చని వాళ్ళు 4 5 1 కూడా 0 కూడా ఇస్తారు చాలామంది. సో అట్లా ఇప్పుడు దీనిపైన ఏంటంటే చిరంజీవి గారి సినిమా ఏదైనా ఆయనే బాస్ అనిపించుకుంటారు. ఎందుకంటే ఆయన ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం చాలా మంచిది అని చెప్పి యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ గారు కానీ, సో తేజ సజ్జా గారు కానీ చాలామంది, ఇంకా పేర్లు ఎందుకులేండి, సో చాలామంది చెప్తూ ఉన్నారు. మెయిన్గా ముఖ్యంగా విజయ్ దేవరకొండ గారు సపోర్ట్ చేయడం కూడా చాలా, ఆయన ఫ్యాన్స్ కూడా చాలా బాగా చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పడం కానీ ఇదంతా చేస్తూ ఉన్నారు. సో ఏదైతే ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చినందుకు మేము అభినందిస్తున్నాం అని చెప్పి చాలామంది యంగ్ హీరోస్కి ఇది చాలా, ఎందుకంటే ఇది కూడా కింగ్డమ్ సినిమాకి కేవలం నెగిటివ్ రివ్యూస్ వల్ల చాలా వరకు ఎఫెక్ట్ అయిందనమాట. సో ఆ బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సో మరి చిరంజీవి గారు చేసిన ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో చాలా బాగుందని చెప్పి ఎఫెక్ట్ అయిన హీరోలు అందరూ ముందుకు వచ్చి ఆయన పక్షాన్ని నిలబడుతున్నారు. సో మరి అందుకే ఆయన ఇండస్ట్రీకి బాస్ అయ్యారు అనమాట. ఖచ్చితంగా యంగ్ హీరోలు అందరూ ఆయన పక్షాన్ని ఉంటారు, వేరే ఇంకెవరన్నా హీరోలు ఉండొచ్చు కానీ సో ఆ లీడ్ తీసుకుని ప్రతి దానిలో ఆలోచించి అందరూ మేలుకోరేది మాత్రం చిరంజీవి గారు అనమాట. సో మరి ఇక్కడ ఈ ఇనిషియేటివ్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో అలాగే ఇంకా ఆన్లైన్ రివ్యూస్ కూడా వాటిని కూడా కట్టుబెట్టడానికి, అలాగే వెబ్సైట్ రివ్యూస్ని కూడా కట్టుబెట్టడానికి ఇంకా ఏదైనా చేస్తే బాగుండని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. మరి చూడాలి ఆ ఫ్యాన్స్ కోరికల్ని ఏ హీరో తీరుస్తారు ఏంటని.